బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు బిగ్ షాక్. పాకిస్తాన్ కు హ్యాండ్ ఇచ్చింది సౌదీ అరేబియా. ఇటీవల పాకిస్తాన్ అలాగే సౌదీ అరేబియా మధ్య సైనిక ఒప్పందం ఏదైతే జరిగిందో, ఏ దేశం మీద దాడి జరిగినా కూడా ఇరు దేశాలపై దాడి జరిగినట్టే భావించాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ దాడిలో 58కి పైగా పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు మృతి చెందారు. సాయం కోసం సౌదీ విదేశాంగ మంత్రికి పాకిస్తాన్ పీఎం ఫోన్ చేశాడు. అయితే పాక్కు సాయం చేసేందుకు సౌదీ నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. మొత్తం మీదైతే ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్కి మధ్య ఏదైతే వార్ జరుగుతుందో దాంట్లో ఆఫ్ఘనిస్తాన్ పై చేయి చూపిస్తుందని చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబూల్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ కొన్ని దాడులు చేసింది. ఆ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కాబూల్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. మొత్తం మీదైతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్న సమయంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ బలోపేతం చేసుకోబోతుంది తన రిలేషన్స్ని, తన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అలాగే రానున్న రోజుల్లో డిఫెన్స్కి సంబంధించి కూడా లావాదేవీలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి పాకిస్తాన్ ఓర్వలేకనే ఇలాంటి పని చేసిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చాడు. మనం ఒక్కసారి చూస్తే ఎర్లీ అక్టోబర్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజ్ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ ఇరువైపులా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాంట్లో మొత్తం మీద అయితే ఆఫ్ఘనిస్తాన్కి కాబూల్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దాడులు చేసిన దానికైతే ఇప్పుడు మొత్తానికైతే ప్రతీకారం ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 58 మంది పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు, పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్కి సంబంధించిన 58 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉండే పాకిస్తాన్కి సంబంధించిన ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆర్మీని పాకిస్తాన్ ప్రజల మీదనే ఆర్మీని ప్రయోగించింది, మిసైల్స్ని ప్రయోగించింది. దానికి పక్కనే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కూడా ఉంది. మొత్తానికైతే ఇటు నార్త్ పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇవి రెండు కలిసి ఒక రకంగా పాకిస్తాన్ని ఉక్కిరిపుక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సౌదీతో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందానికి సంబంధించి పాక్ పీఎం సౌదీ ఫారెన్ మినిస్టర్తో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి వాళ్ళ నుంచి వీళ్ళు కొంత హెల్ప్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ మొత్తానికైతే అది సౌదీ అరేబియా నిరాకరించినట్టు తెలుస్తుంది. ఆ ఒప్పందం ఏదైతే పాకిస్తాన్కి అలాగే సౌదీ అరేబియాకి మధ్య ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ ఒప్పందం ఉత్తమ ఆటలేనా? పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు సౌదీ అరేబియా. మరి దీంట్లో ఎలాంటి ఆంతర్యం దాగుందనేది ఒక్కసారి నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఎలా చూడాలి సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఒక డిఫెన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఒక డిఫెన్స్ డీల్ అంటే ఇరు దేశాలపై ఎవరు దాడి చేసినా అది తమపై దాడి అని చెప్పేసి పరిగణిస్తాం అని చెప్పి ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దానికి నిదర్శనం అయితే ప్రస్తుతానికి దానికి ఎలాంటి రియాక్షన్ అయితే సౌదీ ఇచ్చినట్టు తెలియట్లేదు. సో మరి ఎలా చూడాలి? ఆ ఒప్పందం జరగనట్ట ఇటు సౌదీ నిరాకరించడానికి గల కారణాలేంటి? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? చాలా తీవ్రతరం అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పాకిస్తాన్కి ఆఫ్ఘన్కి మధ్యలో. సో తాలిబాన్స్ ని కంట్రోల్ చేయాలనేది పాకిస్తాన్ ఆలోచన. సింపుల్ రీజన్, ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటుంది అన్నప్పుడు, అంటే అక్కడికి ఏదో వాళ్ళ ఈ ఒక ఉగ్రవాది ఎవరో అక్కడ దాక్కున్నాడని వాళ్ళని పట్టుకోవడానికి కోసం మేము దాడులు చేసామని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు ఆఫ్ఘనిస్తాన్ వైఖరి. పాకిస్తాన్కి అస్సలు మింగుడు పడడం లేదు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ స్ట్రాంగర్. వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు రోజు రోజుకి. ఇండియా సపోర్ట్ తీసుకుంటున్నారు. మరోవైపు రష్యా ఇప్పటికీ వాళ్ళని గుర్తించింది, మరికొన్ని దేశాలు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బిజినెస్ డీల్స్ పెరుగుతున్నాయి. అలాగే ఇండియాకి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఓకే చెప్పింది. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి మింగుడు పడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు తయారు చేసిన ఒక సంస్థ, ఒకప్పుడు వాళ్ళు తయారు చేసింది తాలిబాన్ అనేది, వాళ్ళు తయారు చేసిన సంస్థ ఇప్పుడు ఒక దేశాన్ని
పూర్తి స్థాయిలో తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ దేశం బలంగా అయ్యి మళ్ళీ పాకిస్తాన్ శత్రువులతో అంటే భారతదేశాన్ని శత్రువుగా చూస్తుంది కాబట్టి పాకిస్తాన్ భారతదేశంతో మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం, ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ చేయడం, వాళ్ళు స్ట్రాంగ్ అవడం ఏవీ నచ్చడం లేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్య సిచ్యువేషన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి. యుద్ధ పరిస్థితులు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ఆ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడుల్లో 18 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అట్ ది సేమ్ టైం 4గురిని ఇప్పటికే పాకిస్తాన్ సైనికుల్ని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది ప్రాణాలతో ఆఫ్ఘనిస్తాన్. సో క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎయిర్ బేస్ కి సంబంధించి కూడా అమెరికా వార్నింగ్ ఇస్తే అవసరమైతే అమెరికాతో కూడా యుద్ధం చేస్తామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, మొన్న మనందరికీ తెలిసిందే సౌదీతో ఒక ఒప్పందం చేసుకుంది వ్యాపారానికి సంబంధించి, అలాగే రక్షణ ఒప్పందానికి సంబంధించి సౌదీతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. సౌదీతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి పాకిస్తాన్ మాటల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఎందుకు, డబ్బులు వస్తాయి వాళ్ళకి. అంటే పాకిస్తాన్ ఈ మధ్య వరుసగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ రక్షణ మంత్రులు చేస్తున్నారు, వాళ్ళ పిఎంలు చేస్తున్నారు, అందరూ కామెంట్స్ చేస్తున్నారు భారతదేశంతో యుద్ధం చేస్తామని చెప్పి. సింపుల్ గా రెండే రీజన్స్. ఒకటి, అమెరికా వాళ్ళ వెనక్కుంది. రెండోది, ఇస్లాం కంట్రీస్ సపోర్ట్ తమకు పెరుగుతుందని చెప్పి భావనలో ఉన్నారు. ఎందుకు, సౌదీతో సపోర్ట్ ఉండడం వల్ల. అంటే సౌదీకి మేము అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే అగ్రిమెంట్ లో అది కూడా ఉందనేది చర్చ జరిగింది. ఇస్తారా ఇవ్వరా అనేటువంటి కన్ఫర్మ్ లేకపోయినా ఇవ్వాలనేటువంటి చర్చ అయితే జరిగింది. వేరే వెపన్స్, మిసైల్స్ అవన్నీ కూడా సప్లై చేస్తామని చెప్పారు. సో అప్పుడు సౌదీ కూడా వీళ్ళకి అవసరమైతే, అంటే ఏ దేశం మీద దాడి జరిగినా సరే ఇరు దేశాల మీద జరిగినట్లుగా భావించాలి అనే చర్చ వచ్చినప్పుడు అవసరమైనప్పుడు డబ్బులు కానీ లేదంటే మిలిటరీ సపోర్ట్ కానీ టెక్నాలజీ కానీ సౌదీ నుంచి కూడా ఇక్కడికి వస్తుందని పాకిస్తాన్ భావించింది. అలా అనుకొని చంకలు గుద్దుకొని భారతదేశం మీద యుద్ధం చేస్తాను, భారతదేశం మీద అణుబాంబులు వేస్తాను, మేము లేకుండా చేస్తాం భారతదేశాన్ని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజం, మరి అది నిజమా అంటే కాదని ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు, వెళ్ళి ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ పక్క తాలిబాన్స్ తో యుద్ధం చేస్తున్న సమయంలో తాలిబాన్స్ క్లియర్ గా పై చేయి కనపడుతుంది. వాళ్ళ వరుసగా వీళ్ళ సైనికుల్ని ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ పోస్టులన్నీ ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏంటి, మొన్న అగ్రిమెంట్ చేసుకున్నాం కదా మాకు సపోర్ట్ కావాలని చెప్పేసి వెళ్తే కనీసం దే డిడ్ంట్ రెస్పాండ్, దే ఆర్ నాట్ రెడీ టు సపోర్ట్ ఇన్ దిస్ వార్ సిచ్యువేషన్ పాకిస్తాన్ కి. ఇక సౌదీ రెడీగా లేదు అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక యుద్ధం రావడం అనే దాంట్లో ఎంతో కొంత ఒక రీజన్ అనేది ఉండాలి. ఒక బలమైన కారణంతో వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఒక యుద్ధం చేస్తున్నప్పుడు మిత్ర దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అని తెలుసు. మరి తెలిసి కూడా సౌదీ ఎందుకు మరి కనెక్షన్స్ పెంచుకుంటుందనేది తెలియదు. ఖచ్చితంగా మేబీ బిజినెస్ నీడ్స్ ఉండొచ్చేమో, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని పెట్రోలియం నిక్షేపాలు లాంటివి కూడా అక్కడ దొరికే గ్యాస్ నిక్షేపాలు పాకిస్తాన్ లో బయటపడడం ఒకటైతే, రేర్ ఎర్త్ మెటల్స్ బయటపడడం, వీటన్నిటి వల్ల మేబీ కొన్ని దేశాలు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ లైక్ అమెరికా, సౌదీ కూడా అట్రాక్ట్ అయి ఉండొచ్చాము ఇలాంటి విషయాల్లో. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అది చూసి, ఒక మాటలో చెప్పాలంటే వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా వాళ్ళు బిజినెస్ కోసం అప్రోచ్ అయితే, లేదు ఇంకా వీళ్ళు మాకు ప్రాణ స్నేహితులు, వీళ్ళేదో మాకు ఏదో సపోర్ట్ చేస్తారని చెప్పేసి పాకిస్తాన్ భావించి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే, సౌదీని అడిగితే సౌదీ దే ఆర్ నాట్ రెడీ టు జాయిన్ ద ఫైట్. ఎందుకు జాయిన్ అవుతారు? ఒక ఉగ్రవాద దేశం అనే పేరుండి, ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందన్న పేరుండి, ఇప్పుడు తాలిబాన్స్ ఒకప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి సంస్థ తాలిబాన్స్ అనేది, ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసుకుంటున్నప్పుడు వీళ్ళకేం సంబంధం అసలు? ఎందుకు వస్తారు యుద్ధానికి? రారు.